హలో వెల్కమ్ బ్యాక్ టు మన ఛానల్. సో ఈరోజైతే మనం గణేష పండుగ కాబట్టి ఏమేమి చేస్తాము, ఎక్కడెక్కడ వెళ్తాము, ఇవన్నిటి గురించి అయితే ఒక చిన్న వ్లాగ్ తీద్దామనేసి అనుకోండా. అండ్ మీల్ ప్రెప్ కూడా ఈరోజు కొంచెం అలా ఐడియా ఇద్దాము అనేసి అనుకోండా, నేను ఎలా చేస్తాననేసి. సో వీడియోని చూసి ఎంజాయ్ చేసేయండి. సో ఇంట్లో అయితే మనం గణేష విగ్రహం అయితే పెట్టలేదన్నమాట. ఇంట్లో ఇలా వుడ్ది అయితే గణేష ఉండింది. సో దానికే మనం పూజ చేసాం. అండ్ ఎందుకో నాకు ఈ రంగోలీతో ఇలా అంటే ముగ్గు పిండితో ఇలా ముగ్గు వేద్దాం అనిపించింది, గణేష ముగ్గుని. సో అదైతే సూపర్ అంటే సూపర్గా వచ్చింది, నాకైతే భలే ఇష్టమైంది. అండ్ ఇంకా మా పెద్దమ్మలు వచ్చేసి గణేష్ అని పెట్టింటారు వాళ్ళ ఇంట్లో. సో విగ్రహాన్ని అలా పెట్టింటారు. సో దాన్ని చూసి ఇంకైతే వెలుపుతాం. సూపర్ అంటే సూపర్ క్యూట్గా అయితే చేసేసారు మా పెద్దమ్మలు. ఇలా గణేష్ని సింపుల్గా భలే ముచ్చటగా అనేది. అండ్ ఇంకా మనం అక్కడి నుండి తిరిగి వస్తూ ఉంటే మనకి అఫ్కోర్స్ గణేష పండుగ రోజు గుడికి వెళ్ళకపోతే కదా. సో గుడికి అయితే వెళ్ళేసి వచ్చేసాము. ఆడ ఫుల్ మంచిగా పూజ జరిగింది, మంచిగా అయితే దర్శనం అయితే బాగా జరిగింది, రష్ ఉన్నా కూడా. అన్నిటికన్నా అక్కడ ఇచ్చిన ప్రసాదమే హైలైట్ అనమాట. నాకైతే పిచ్చగా నచ్చింది. ఎవరో పిల్లోడు ఇలా ప్రసాదం ఎత్తుకుని వెళితే దానికోసమే నేను సగం గుడికైతే వెళ్ళాను. సో దీన్ని ఎలాగైనా తినాలనేసి. సో ఇంటికి వచ్చాక మనం సీతాఫలంని మళ్ళీ ఇంట్లో ఉన్న టెంకాయని అలా తాగేసాం. సో అంతే మన ఫుడ్ తిన్నాం ఆ రోజుకైతే మనము. అంటే మార్నింగ్ బ్రేక్ఫాస్ట్ అనేది తిన్నాం, నైట్కి అయితే డిన్నర్ అంతే తినేది మనము. అండ్ ఇంకా నెక్స్ట్ రోజు పొద్దున్నే 5 గంటలకి ఎవరన్నా రెడీ అయ్యి ఇలా బయటికి వెళ్తారా. సో నేను మా అమ్మోళ్ళు లేపేశారనమాట. సో నేను వెళ్తున్నాను, ఎందుకంటే భూమి పూజ ఉంది. సో పొద్దున్నే 5 గంటలకి మనం వెళ్ళి పూజ చేసాము. పూజ చేసేళ్ళకి ఒక 6 అయింది. తర్వాత మనం బోరేస్ అయితే వేస్తూ ఉన్నాము ఇక్కడ ఈ సైట్కి. ఫుల్ చెవులు దద్దలు పోయేట్టుగా అయితే సౌండ్ వచ్చిందని నేను భరించలేకుండా నేను మళ్ళీ వెళ్ళి కార్లో కూర్చొనేసాను. సో అప్పుడైతే సౌండ్ కొంచెం తక్కువ వస్తుంది అనేసి. సో అంత ఫుల్ సౌండ్ అయితే వస్తూ ఉంది. అండ్ ఇదైతే అన్ఎక్స్పెక్టెడ్ అనమాట. అసలు లెన్స్ కార్ట్కి వెళ్తామనేసి అనుకోలేదు. సో లెన్స్ కార్ట్కి అయితే వెళ్ళి ఆడ 2 స్పెక్స్, మా అన్నకు ఒక స్పెక్స్, నాకు ఒక స్పెక్స్ అయితే తీసుకున్నాం. అసలు వెళ్ళాలనేసి ఆలోచనే లేదు. ఇప్పుడున్న స్పెక్స్ అది ఇరిగిపోతే మనం మళ్ళీ స్పెక్స్ కొందామనేసి వెళ్ళాను. ఇక్కడ నేను రకరకాల స్పెక్స్ అయితే ట్రై చేస్తా ఉన్నా. మనం అటు ఇటు తిరిగి కొన్ని సోకులు ఆడుకొని ఏదో చేస్తూ ఉన్నాము చూడండి. సో నాకైతే స్పెక్స్ మా అన్న అయితే సెలెక్ట్ చేశాడు. నాకైతే స్పెక్స్ బాగా నచ్చింది. అన్నీ అయితే చాలా బాగున్నాయి, ప్రతి ఒక్క స్పెక్స్ కూడా. మా అన్న నార్మల్ స్పెక్స్ తీసుకుంటా ఉంటే నేను ఏదో కూలింగ్ గ్లాస్ తీసుకుంటా ఉన్నా. సో ఇంకా లెన్స్ కార్ట్లో అయితే మ్యూజిక్ వేస్తూ ఉన్నారు. ఆ మ్యూజిక్ భలే ఉంది. సో దాన్ని పాడుకుంటూ కూర్చోన్నాను. అండ్ నేను తీసుకున్న స్పెక్స్ వచ్చేసి ఇప్పుడు నేను వేసుకొని సోకులు చేస్తున్నాను చూడండి, అదే స్పెక్స్ అనమాట. నాకైతే అది బాగా నచ్చింది. అది కొంచెం డిజైన్గా భలే ఉంది అనమాట. అండ్ ఈరోజు మీల్ ప్రెప్ గురించి కూడా చెప్తున్నాను కదా. సో మనం సలాడ్స్ అయితే ఎక్కువ తింటున్నాం కదా. సో దానికి మనం ఇలా ఏదో ఒక గింజల్ని నానబెట్టుకొని సలాడ్స్ చేసుకునేది అంటే ఒక్కొక్కసారి మర్చిపోతాం అనమాట. సో అప్పుడు మనకు సలాడ్ తినాలని కూడా అనిపించదు, లేదు మనకి ఎక్స్ట్రా అదొక పనిలాగా దాన్నే మనం రోజు అలా చేయాలి. కాబట్టి దాని బదులు మనం ఒక 4 to 5 అలా ముందే నానబెట్టుకునేస్తే ఒక వీక్ మొత్తం అయితే మనకు వస్తుంది. ఆ సలాడ్స్ని మనం వాడుకోవడానికి బాగా పనికి వస్తుంది. సో ఇంట్లో అయితే నాకు 4 గింజలు అయితే ఉన్నది అనమాట. మనం ఇక్కడ పెసలు అయితే కొంచెం ఎక్కువనే నానబెడతాం, ఎందుకంటే దాన్ని మొలకలు కూడా చేస్తాం కాబట్టి. సో ఇలా 4టిని బాగా వాష్ చేసుకొని అయితే మనం ఇలా వాటర్ పోసుకొని ఒక 8 hours లేదా మనం ఓవర్ నైట్ ఇలా సోక్ చేసి పెట్టుకునేసి పొద్దున్న అయితే డ్రైన్ చేసి ఫ్రిడ్జ్లో పెట్టుకునేయండి. మీరు సలాడ్ కావాలన్నప్పుడు దాన్ని ఉడకబెట్టుకొని మనం సలాడ్లోకి వాడుకునేయండి అంతే. అండ్ ఇంట్లో మనకి పైనాపిల్ ఉంది. సో దాన్ని అయితే ముందుగానే మనం ఫ్రిడ్జ్లో కోసి పెట్టుకుంటున్నాము, ఎందుకంటే మళ్ళీ అది బయట ఉంటే చెడిపోతుంది అనేసి. సో ఇలా ముందుగానే ఫ్రిడ్జ్లో కోసి పెట్టుకుంటే మనకి తినేటప్పుడు కూడా అయ్యో కోయాలి అనేసి ఒక థాట్ ఉన్నది కాబట్టి ముందే కోసుకుంటున్నాను అంతే. మీకు కానీ ఈ చిన్న వ్లాగ్ కానీ నచ్చినట్లయితే డూ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్. అండ్ కొత్తగా ఎవరైనా వచ్చంటే మన కమ్యూనిటీ జాయిన్ అవడానికి మర్చిపోకండి. ఓకే, సీ యూ, బాయ్.